బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాసేపట్లో ఇట్లు తెలంగాణ మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఓట్లను లెక్కించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరగబోతుంది. ఇటు 11 గంటల కల్లా ట్రెండ్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎర్లీ ట్రెండ్స్ మొదటి రౌండ్లలోనే క్లారిటీ రాబోతుంది. ముందుగా ఇటు పోస్టల్ బ్యాలెట్లని లెక్కించబోతున్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లో అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. సో మొత్తంగా తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు. మొత్తంగా వార్డులు చూస్తే ఇటు 2996, అలాగే కార్పొరేషన్లో 414 వార్డులు, మున్సిపాలిటీల్లో 2582. బరిలో మొత్తంగా 12944 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తంగా 73% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో అత్యధికంగా ఇటు 75.88% ఓటింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా ఇటు చౌటుప్పల్ మున్సిపాలిటీ 91.91%. అత్యల్పంగా నందికొండ మున్సిపాలిటీ 59.68%. ఇటు కార్పొరేషన్లలో కూడా నల్గొండ అత్యధికంగా 77.36%. అత్యల్పంగా నిజామాబాద్ కార్పొరేషన్ 59.12 పోలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మొదటగా పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కించబోతున్నారు. కానీ ఈ సంవత్సరం అది కొంత డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇటు పోలింగ్ స్టాఫ్ అలాగే పోలీసు వేలాది మంది ఎంప్లాయీస్ ప్రస్తుతానికి ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళందరూ అలాగే కొంతమంది సీనియర్ సిటిజన్స్ 80+ ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ని పిక్ చేశారు. సో ఫస్ట్ టైం లార్జ్ స్కేల్ అని చెప్పుకోవచ్చు. అత్యధికంగా ఇటు పోస్టల్ బ్యాలెట్స్లో ఓట్లు నమోదయ్యాయి. సో మొదటగా ఇటు ఫైర్ సేఫ్టీ, మెడికల్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓటింగ్ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఓట్లను లెక్కించబోతున్నారు. ఎంప్లాయీస్కి సంబంధించిన పల్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ పల్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్రభుత్వానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారా, ప్రభుత్వానికి వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా, ఇటు పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, వీటన్నిటి మీద ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా అనేది ఈ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో చాలా క్లియర్గా తెలియబోతుంది. అలాగే మరో పక్కన ఇటు సర్వీస్ ఓటర్స్ మార్జిన్ అంటే ఈ పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే రిజల్ట్స్ కొన్ని మార్జిన్స్ని మనం చూస్తే కనుక కొన్ని ప్లేసెస్లో ఈ మార్జిన్స్ ఓన్లీ 50 ఓట్ల కంటే తక్కువ మార్జిన్ ఉన్న ప్లేసెస్లో ఇవి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరో పక్కన ఈ పోస్టల్ బ్యాలెట్స్లో ఏమైనా రిజెక్షన్స్, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఫామ్ 13A ఇష్యూ చేశారా ఎక్కడన్నా అన్న విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇటు పోస్టల్ బ్యాలెట్స్ అలాగే రెగ్యులర్ బ్యాలెట్స్, ఒకసారి పోస్టల్ బ్యాలెట్స్ ఏ పార్టీకి మొగ్గు చూపిస్తున్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మొగ్గు చూపిస్తున్నాయా అన్న రిజల్ట్స్ని అర్బన్ ఎంప్లాయీస్ అలాగే జనరల్ సిటిజన్స్ని డివైడ్ చేస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్కి సాటిస్ఫైడ్గా ఉన్నారా పోలీస్ కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కానీ అనేది ఈ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్లోనే చాలా క్లియర్గా తెలియబోతుంది. కొన్ని ప్లేసెస్లో ఇవి ఒక కీలకమైన రోల్ని కూడా ప్లే చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, ఈ సంవత్సరం ఒక రకంగా చూస్తే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన ఓట్స్ ఉండబోతున్నాయి. అవి కొంత కీలకంగా అవి రోల్ని కూడా ప్లే చేయబోతున్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్స్ రిజల్ట్స్ రాగానే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇటు గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ పిఆర్సీ కావచ్చు, ఇటు డిఏ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పాలన ఎలా ఉంది అన్న రిజల్ట్స్ని మనం చూడొచ్చా? ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్స్ ఇటు నిజామాబాద్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత లెక్కింపు ఏ సమయానికి స్టార్ట్ అవ్వబోతుంది? కళ్యాణ్, ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అందరూ కూడా ఏజెంట్లందరినీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ మనం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఏదైతే కౌంటింగ్ జరగనున్న పాలిటెక్నిక్ కేంద్రం వద్ద ఉన్నాం. పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 2312 ఓట్లు పోస్టల్ ఓట్లు పోలైనాయి. కామారెడ్డి జిల్లాలో 402 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకోవచ్చు, కేవలం నిజామాబాద్ కార్పొరేషన్ కి వచ్చేసరికి 1562 పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. ఆర్మూర్లో 384, అదేవిధంగా బోధన్లో 328